ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. ఈరోజు గోపురంలో సాంప్రదాయాలు చెప్పుకునే ముందుగా అర్చనలో మన ఇష్టదైవాన్ని ప్రార్థించుకుందాం. ఓంకార రూపా శ్రీ ఆంజనేయ శ్రీంకార దీపా దాసాంజనేయ. ఓంకార రూపా శ్రీ ఆంజనేయ శ్రీకార దీపా దాసాంజనేయ. శ్రీంకార వర్ణ శ్రీ ఆంజనేయ శ్రీంకార వేద్య కరుణించవయ్య. దాసాంజనేయ శ్రీ ఆంజనేయ దాసాంజనేయ శ్రీ ఆంజనేయ. ఓంకార రూపా శ్రీ ఆంజనేయ శ్రీకార దీపా దాసాంజనేయ. ఓంకార రూపా శ్రీ ఆంజనేయ శ్రీకార దీపా దాసాంజనేయ. గర్భిణీ స్త్రీలు ఏ ప్రదేశాలకు వెళ్ళకూడదు, మనకి కొన్ని నిబంధనలు కనిపిస్తూ ఉంటాయి. అందులో ముఖ్యంగా గర్భం దాల్చింది అని చెప్పిన తర్వాత వాళ్ళు ఎత్తైనటువంటి ప్రదేశాలకి వెళ్ళకూడదు అని చెప్తూ ఉంటారు. అంటే కొండ మీద ఉండేటువంటి దేవాలయాలకు వెళ్ళకూడదు అనేటువంటి నిషేధం కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు పైకి వెళ్ళకూడదు? అసలు నిజానికి దీనికి సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి. విదేశాల నుంచి వచ్చేప్పుడు కొంతమంది గర్భిణీ స్త్రీలలో ఉండేటువంటి బీపీని, వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని వాళ్ళు పరిశీలించి విమాన ప్రయాణం కూడా చేయకూడదని డాక్టర్లు కొంతమందికి చెప్తూ ఉంటారు. ఎక్కడో అత్యవసర సందర్భాల్లో తప్ప విమాన ప్రయాణాలు కూడా చేయొద్దు అంటారు. ఎందుకు అంటే ఎత్తైన ప్రదేశాలకి వెళ్ళినప్పుడు మనకి ఆక్సిజన్ అందటం ఒక్కొక్కసారి కష్టం అవుతూ ఉంటుంది. గర్భిణీ స్త్రీకి లోపల ఉండేటువంటి బిడ్డకి ఆక్సిజన్ అందటం కష్టమైందనుకోండి, లోపల బిడ్డకి ప్రమాదం ఏర్పడేటువంటి అవకాశం కానీ, అవయవ లోపం ఏర్పడేటువంటి అవకాశం కానీ ఉండేటువంటి అవకాశం ఉంది. అంటే కొంతమంది ఏం చేస్తూ ఉన్నారు, ఈ రోజుల్లో కొండ మీద ఉన్న గుళ్ళకి పనికిరాదు కానీ విహారానికైతే కొండల మీదకైనా వెళ్ళొచ్చన్నట్టుగా అలాంటి ప్రదేశాలకు వెళ్ళటం మనకి కనిపిస్తోంది. దీనికి సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి కాబట్టి అలాంటివి అవాయిడ్ చేసే ప్రయత్నం చేస్తే మంచిది. కనీసం వెళ్ళే ముందు మీ ఆరోగ్య పరిస్థితిని డాక్టర్ దగ్గర పరిశీలించుకున్న తర్వాత వెళ్ళొచ్చు అత్యవసరం అయితే. అంతేకాకుండా సాయంత్రం పూట, అంటే మనం మామూలుగా చెప్తుంటాం సంధ్యా సమయంలో అని, జుట్టు విరపోసుకుని స్నానం చేసి ఆరు బయట కూర్చుంటే దుష్ట శక్తులు అవాహించేటువంటి అవకాశం ఉంటుంది. అసలు గర్భిణీ స్త్రీలే కాదు, ఏ స్త్రీ అయినా కూడా అలాంటి సందర్భంలో, అలాంటి సమయంలో ఆ విధంగా ఉండకూడదు. ఆ తర్వాత అమావాస్య రాత్రి గర్భిణీ స్త్రీలు బయటికి వెళ్లకుండా ఉంటే మంచిది. కొన్ని దుష్టశక్తులు వహించేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్తుంటారు కాబట్టి. అంతేకాదు, దుష్టశక్తుల సంగతి పక్కన పెట్టినా అమావాస్య చీకటిలో బయటికి వెళుతున్నారంటే సహజంగా బయట చంద్రుడి నుంచి వచ్చేటువంటి వెలుతురు ఉండదు. ఎన్ని మనకి ఎలక్ట్రిక్ దీపాలు ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్కసారి కరెంట్ ఫెయిల్ అయిందనుకోండి, చీకటిలో, దారిలో, చిమ్మ చీకటిలో ఎక్కడైనా పడినా, ఏదైనా ప్రమాదం జరిగినా, ఏ పుట్టా పురుగు ఉన్నా, ఏదున్నా కూడా ప్రమాదమే కదా. అందుకని చీకట్లో ఎందుకు బయటపడాలి? మనమే కాకుండా ఇంకొక ప్రాణికి, మన గర్భస్థ శిశువుకు కూడా ఏదైనా ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంటుంది కదా. అందుకని అమావాస్య రాత్రి ఇక్కడ స్త్రీలు రెండు విధంగా కూడా, ఒకటి ప్రమాదం జరగవచ్చు, మరొకటి మనకి కొన్ని దోషాలు ఉంటాయని, కొన్ని దుష్టశక్తులు ఉంటాయని, అలాంటప్పుడు అర్ధరాత్రి వేళ బయటికి అమావాస్య రోజు వెళ్ళకూడదు అనేటువంటి విషయాన్ని మనకి ఆధ్యాత్మిక గ్రంథాల్లో కనిపిస్తోంది కాబట్టి వెళ్ళకూడదు. అంతేకాకుండా ఎక్కడైనా చావు జరిగింది అంటే ఇంట్లో తల్లి కానీ, కుటుంబ వ్యక్తులు కానీ అనుకోండి, అప్పుడు ఎలాగూ తప్పదు. కానీ వీలైనంత వరకు బయట ఎప్పుడైనా కూడా ఇలా మరణం జరిగినప్పుడు వాళ్ళని, శవం అక్కడే ఉన్నప్పుడు వాళ్ళను పలకరించడానికి అక్కడికి వెళ్లకుండా ఉంటే మంచిది. ఎందుకంటే అక్కడ చూసేటువంటి పరిస్థితి కొంత హృదయ విదారకంగా ఉంటుంది. ఎక్కడ ఎవరు మరణించినా కూడా దాన్ని మనం చూడలేము, బాధాకరంగా ఉంటుంది. అక్కడ అందరూ ఏడుస్తూ ఉంటారు. ఈ జీవితం ఇంతే కదా అనేటువంటి ఒక రకమైనటువంటి వైరాగ్య భావనలు మనకి కలుగుతూ ఉంటాయి. బాధ ఉంటుంది, కన్నీళ్లు వస్తాయి. వాళ్ళని చూస్తే మనకి కూడా కన్నీళ్లు వస్తూ ఉంటాయి. అలా బాధ, దుఃఖం ఉండేటువంటి ప్రదేశాలకి
గర్భిణీ స్త్రీలు వెళ్ళకూడదు. అలా వెళ్ళటం వల్ల వీళ్ళు రోధించారనుకోండి, వీళ్ళు దుఃఖపడ్డారనుకోండి, గర్భస్థ శిశువు కూడా దాని ప్రభావం కొంత ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని వాళ్ళు అలాంటి ప్రదేశాలకి వెళ్ళకూడదు. అంతేకాదు, చెట్లు కొడుతూ ఉంటారు, ఇళ్ళు కూల్పేస్తూ ఉంటారు. అంటే కొత్త బిల్డింగ్ కట్టడానికైనా సరే పాత ఇళ్ళు కూల్పేస్తూ ఉంటారు, లేదా చెట్లు నరుకుతూ ఉంటారు. అలాంటివి కూడా చూడకూడదుట. అలాంటివి చూడడం వల్ల కూడా ప్రమాదం ఉంటుంది. ఆ ప్రదేశానికి వెళ్ళారనుకోండి, అవి మీద పడవచ్చు, లేదా నిలువున ఒక చెట్టును అలా కొట్టేస్తూ ఉంటే చెట్లు నరికినప్పుడు కూడా మనకి కొంత బాధ కలుగుతూ ఉంటుంది. అలా చెట్లు నరకడాన్ని కూడా చూడకూడదు గర్భిణీ స్త్రీలు అని చెప్తారు. అంతేకాదు, మాంసాహారం తింటూ ఉంటారు. ఇది తప్పుగా అనుకోవద్దు, కానీ ఎక్కడి నుంచైనా కొని తెచ్చుకొని తినేది ఒక ఎత్తు అయితే, అసలు శాస్త్రంలో కూడా ఏమిటంటే హింసించకుండా తింటే ఎక్కువ దోషం రాదు, మీరే హింసించి తింటే ఎక్కువగా దోషం వస్తుంది అని మనకి శాస్త్రం చెప్తోంది. ఆ విధంగా మీరే జంతువును హింసించి కోసారనుకోండి, దాన్ని చూసినప్పుడు, అలా హింసించినప్పుడు, అలా ఎవరైనా హింసిస్తున్నప్పుడు చూసినా కూడా మీకు దానివల్ల కొంత దాని వ్యతిరేకమైనటువంటి రిజల్ట్స్, మీకు నెగటివ్ రిజల్ట్స్ మీ మీద ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మానసికంగా కానీ లోపల గర్భస్థ శిశువు కానీ దాని ప్రభావం నెగటివ్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని అలాంటి జీవుల్ని హింసిస్తున్నప్పుడు కూడా మీరు చూడకండి, గర్భంతో ఉన్నప్పుడు మీరు హింసించకండి. సాధారణంగా టెంకాయ కొట్టడానికే భయపడుతూ ఉంటారు కొంతమంది. గర్భంతో ఉన్నవాడు టెంకాయ కొట్టకూడదండి, నిమ్మకాయ కొయ్యకూడదండి అంటూ ఉంటారు. ఎందుకంటే కొన్నిసార్లు వాటిని బలిలాగా ఇస్తూ ఉంటారు కాబట్టి అది పనికిరాదు అంటూ ఉంటారు. అదే కాకుండా ఎక్కడైనా ఏదైనా దగ్ధమవుతోంది, ఇల్లు కాలిపోతోంది, ఎక్కడైనా ఇల్లు కూలిపోతోంది, ఎక్కడైనా పెద్దగా జగడం జరుగుతోంది, పెద్ద కొట్లాటలు భయంకరంగా కొట్లాడుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు అనేటువంటి భయంకరమైనటువంటి దృశ్యాలు ఉన్నాయనుకోండి, అలాంటి చోట్లకి మీరు వెళ్ళకండి. వెళ్ళటం వలన ఆ కాసేపైనా కూడా మీలో ఒక రకమైనటువంటి ఘర్షణ ఉంటుంది. మీలో లేకపోయినా ఆ బయట దాని వినే ప్రభావం లోపల గర్భస్థ శిశువు మీద కూడా ఉంటుందిట. ఆ పిల్లలకి కూడా ఒక 4-5 నెలలు గడిచిన తర్వాత బయట శబ్దాల్ని గ్రహించేటువంటి శక్తి ఉంటుందిట. ఆ మధ్యలో కొన్ని పరిశోధనలు కూడా చేశారు. భయంకరమైనటువంటి శబ్దాలు బయట వచ్చినప్పుడు స్కాన్ చేస్తే లోపల బిడ్డ అదిరినట్టుగా, భయపడి ఉలిక్కి పడినట్టుగా కూడా ఫోటోలు వచ్చాయిట. అంటే అలాంటి భయంకరమైనటువంటి కొట్లాటలు, అరుపులు, శబ్దాలు ఉన్న దగ్గరికి వెళ్ళకండి. అలా వెళ్ళటం వల్ల కూడా గర్భస్థ శిశువు మీద కూడా దాని మీద నెగిటివ్ ప్రభావం ఉంటుందిట. అందుకని అలాంటి చోట్లకి వెళ్ళకూడదు. అలాంటి చోట్లకే కాదు, మీకు ఇంట్లో, మీ గదిలో, మీ హాల్లో కూర్చున్నా కూడా అనుకోకుండానే మీరు కొన్ని భయంకరమైనటువంటి దృశ్యాలు చూసేటువంటి అవకాశం ఈ రోజుల్లో ఉంది. అదేమిటి అంటే, మీకు నెట్లో కావచ్చు, టీవీలు కావచ్చు, భయంకరమైనటువంటి చిత్రాలు, సినిమాలు కానీ, టీవీ సీరియల్స్ కానీ, లేదా మనకి ఈ మధ్యలో న్యూస్ల్లో కూడా ఏమవుతోంది, ఎవరైనా చనిపోయారు అంటే లైవ్ కార్యక్రమాన్ని అన్ని ఛానల్స్లో కూడా చూపిస్తూ ఉంటారు. అది సహజమైనప్పటికీ గర్భిణీ స్త్రీలు దాన్ని చూడకండి. అక్కడ కూర్చుని అందరి ఏడుపులు, అక్కడ ఎలా వాళ్ళు చేస్తున్నారు, దహన సంస్కారం ఏ విధంగా జరుగుతోంది, అవన్నీ పేర్చడం, చూపించడం అంతా లైవ్ చూపిస్తూ ఉంటారు. కానీ గర్భిణీ స్త్రీలు మాత్రం టీవీ ఆఫ్ చేసి హాయిగా ఏ భగవన్నామమో, విష్ణు సహస్రనామము, లలితా సహస్రనామం లాంటిది పెట్టుకోండి, లేదా ఇంకేదైనా ఛానల్లో వచ్చే హాస్యమైనటువంటివి కానీ, ప్రశాంతమైనటువంటివి ఇంకేమైనా ఉంటే చూడండి. కానీ ఎక్కడైతే ఎవరైనా స్త్రీల మీద అత్యాచారం జరుగుతున్నట్టు కానీ, కాన్పు సీన్లు, ఎక్కడైనా ప్రసవం సీన్లు చూపిస్తున్నా, లేదా ఎక్కడైనా కొట్లాటలు జరుగుతున్నట్టు, హింసాత్మకమైనటువంటివి, రక్తం ఓడుతున్నటువంటివి, ఎవరైనా భయంకరంగా వెనక చేస్తుంటే పరిగెడుతున్నట్టుగాను, ఇలాంటి దహన సంస్కారాలు కానీ, ఏడుపులు కానీ, రోదనలు కానీ గర్భిణీ స్త్రీలు వినకుండా ఉంటే మంచిది. ఎప్పుడూ గర్భిణీ స్త్రీ ప్రశాంతంగా ఉండటం, చక్కగా అలంకరించుకోవడం, సాత్వికమైనటువంటి ఆహారాన్ని తినటం, సంతోషంగా ఉండేటువంటి ప్రయత్నం చేయటం, మంచి కథల్ని చదవటం, గట్టిగా చదివితే ఇంకా మంచిది, మంచి ప్రార్థనలు చేసుకోవడం వలన గర్భస్థ శిశువు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా పెరిగేటువంటి అవకాశం, ఆరోగ్యంగా పుట్టేటువంటి అవకాశం ఉంటుందని మనకి ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. అదేవిధంగా సైంటిఫిక్గా చేసినటువంటి పరిశోధనలు కూడా మనకి చెప్తూ ఉన్నాయి. అందుకని గర్భం దాల్చింది అంటే ఇంకొక బిడ్డకి జీవితాన్ని ఇస్తోంది, ఇంకొక ప్రాణికి ప్రాణం పోస్తోంది. తన గర్భంలో ఇంకొక వ్యక్తి ప్రాణం పోసుకుంటూ ఉన్నాడు.
అతను బయటికి వచ్చిన తర్వాత సమాజంలో ఒక గొప్ప వ్యక్తిగా పెరగాలి అంటే గర్భంలో ఉన్నప్పుడే ఇలాంటి మంచి మాటలు వినటం వలన, గర్భంలో ఉన్నప్పుడే ఇలాంటి మంచి స్తోత్రాలు వినటం వలన ఆ బిడ్డ కూడా మంచి సంస్కారవంతుడై పుట్టేటువంటి అవకాశం ఉందని చెప్పేసి మనకి పురాణాల్లో కనిపిస్తోంది. ప్రహ్లాదుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే నారాయణ భక్తి కథలు నారదుడి ద్వారా వినటం వలన అత్యంత భక్తుడై పుట్టేట. అదేవిధంగా తల్లి గర్భంలో ఉన్నప్పుడే గర్భస్థ శిశువుకి శబ్దగ్రాహక శక్తి ఉంటుందట, బ్రహ్మాండమైనటువంటి బ్రహ్మజ్ఞానం అతనికి ఉంటుందట, బయట వినేటువంటి విషయాలన్నీ అతనికి అర్థమవుతాయట. అసలు దీనికి ఉదాహరణ ఏమిటంటే పూర్వకాలంలో ఆపరేషన్లు ఉండేవి కాదు. ఎవరైనా స్త్రీకి ప్రసవం చాలా కష్టతరమైనప్పుడు అరుణపారాయణం చేయిస్తూ ఉండేవాళ్ళు. ఈ రోజుల్లో అయితే సర్జరీ చేయిస్తూ ఉన్నారు. సాధారణంగా సర్జరీ జరుగుతోంది, కానీ పూర్వకాలంలో సర్జరీలు చాలా తక్కువగా ఉండేవి. అయితే గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఎక్కడైనా ఇలా స్త్రీలు 2 రోజులు 3 రోజులు నొప్పులు పడుతూ ఉన్నప్పుడు అరుణపారాయణం చేయించి దానిలోని కొన్ని శ్లోకాన్ని తిరిగేసి ప్రయోగాత్మకంగా చదివేవాడుట. తప్పు చదువుతున్నారు, ఎందుకంటే గర్భస్థ శిశువుకి బ్రహ్మజ్ఞానం ఉంటుందిట. రే తప్పు చదువుతున్నావు, అరుణం అలా కాదని చెప్పేసి తల్లి గర్భం నుంచి తొందరగా బయటకు వచ్చేస్తాడట. ఆ విధంగా ఆవిడకి ప్రసవం అయి బిడ్డ బయటకు వచ్చేవాడు. అంటే ఇక్కడ మనకి ఏమర్థం అవుతుంది, ఇవన్నీ చూడటం వలన గర్భస్థ శిశువుకి ఏ విషయాన్నైనా అర్థం చేసుకునేటువంటి శక్తి, బ్రహ్మజ్ఞానం ఉంటుంది, బయట శబ్దాల్ని వినగలిగేటువంటి శక్తి ఉంటుంది, దాని ప్రభావం అతని మీద మానసికంగాను శారీరకంగాను ఉంటుంది అని చెప్పేసి మనకి పురాణాలు చెప్తూ ఉన్నాయి, పరిశోధనలు కూడా చెప్తూ ఉన్నాయి. అందుకని గర్భిణీ స్త్రీలు అత్యంత జాగ్రత్తగా ఉండటం వలన, సరైనటువంటి ఆహారాన్ని తీసుకోవటం వలన, సంతోషంగా ఉండటం వలన మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉండేటువంటి బిడ్డకి జన్మనిచ్చేటువంటి అవకాశం ఆ తల్లికి ఉంటుంది అనేటువంటి విషయాన్ని గమనించాలి. నియమాలు ఉంటాయా అని ఆశ్చర్యపోవచ్చు, కానీ మనకి ఆధ్యాత్మిక గ్రంథాల్లో అనేక విషయాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇవి చాలా ఆసక్తికరంగా కూడా ఉంటాయి. అంటే ఇక్కడ మనకి ధర్మశాస్త్రం చెప్తున్నటువంటి విషయం ఏమిటంటే, ఒక బిడ్డకి జన్మ ఇవ్వడానికి తల్లికి ఎంత బాధ్యత ఉందో, తల్లి ఏ విధంగా కారణమవుతుందో అలాంటి బాధ్యతలు జన్మను ఇచ్చినటువంటి తండ్రికి కూడా ఉంటాయి అని మనకి శాస్త్రం చెప్తోంది. వాటిలో ముఖ్యంగా ఏమిటంటే మొట్టమొదటిగా చెప్పేటువంటిది, తన భార్య గర్భం దాల్చింది అన్నప్పటి నుంచి ఆవిడ్ని సంతోషపెట్టవలసినటువంటి మొట్టమొదటి బాధ్యత భర్తదవుతుందిట. ఎల్లవేళలా ఆవిడ్ని ఆనందంగా ఉంచేటువంటి ప్రయత్నం చేయాలిట. శారీరకంగా కానీ మానసికంగా కానీ అలసిపోయేటువంటి పరిస్థితులు కల్పించకుండా ఆవిడికి సహకారంగా ఉండాలిట. ప్రపంచంలో ఏ దేశంలో లేనటువంటి సాంప్రదాయం మన దేశంలో ఉంది. ఎందుకు అంటే ఎవరైనా గర్భిణీ స్త్రీ అంటే చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆవిడకి ఏదైనా తినాలంటే, పాప ఆవిడ కడుపుతో ఉంది, చాలా ఇష్టపడుతోంది అని ఆవిడకి ఇష్టమైనటువంటి చుట్టాలందరూ కూడా, ఫ్రెండ్స్ అంతా కూడా వండిని తెచ్చిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ సమయంలో వాళ్ళకి ఏది తినాలనిపిస్తే అది పెట్టాలిట. ఎలా సంతోషం అంటే వాళ్ళు ఆ విధంగా ఉండాలిట. అంటే ఆవిడ్ని సంతోషపరిస్తే, ఆవిడ ఖేదపడకపోతే, బాధపడకపోతే లోపలి బిడ్డ ఆరోగ్యంగా మానసికంగా ఆరోగ్యంగా పెరుగుతాడు అనేటువంటి నమ్మకం. అందుకని ఆవిడకి ఇష్టమైనటువంటివి వండి పెట్టడం, ఆవిడకి ఇష్టమైనటువంటివి చేయటం, ఆవిడ్ని సంతోష పెట్టడమే ఒక ప్రాతిపదికగా అందరూ తీసుకునేవాళ్ళు. తల్లి, తండ్రి, అత్తగారు, మామగారు అసలే కడుపుతో ఉంది, జాగ్రత్త, అసలే కడుపుతో ఉంది, ఆ అమ్మాయిని ఏమనకండి, ఇలాంటివి మాటి మాటికి మనకి వినిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే కడుపుతో ఉన్నటువంటి స్త్రీని చాలా సున్నితంగాను చాలా జాగ్రత్తగాను చూసుకుంటూ ఉంటారు. ఎందుకు అంటే కడుపులో ఉండేటువంటి బిడ్డ జాగ్రత్త కోసం ఇలాంటి జాగ్రత్తలు అన్నమాట. అంతేకాకుండా మరొకటి ఏమిటి అంటారంటే, గర్భిణీ స్త్రీ భర్త ఆమెకి 6వ నెల వచ్చినప్పటి నుంచి గోళ్ళు కత్తిరించుకోకూడదు, గడ్డం గీయకూడదు, క్షవరం చేయించుకోకూడదుట. ఎందుకు అంటే అతనికి పురిటితో సమానం. 6 నెలలు నిండేసరికి గర్భస్థ శిశువుకి మొత్తం అవయవాలన్నీ కూడా ఏర్పడిపోయి బయట ఉండేటువంటి శబ్దాన్ని గ్రహించగలిగేటువంటి శక్తి వస్తుందిట. అందుకని అప్పటి నుంచి ప్రాణం పోసుకున్నటువంటి బిడ్డ కాబట్టి అతనికి పురుడితో సమానంగా చెప్తారు. ఆ తర్వాత గర్భిణీ స్త్రీ భర్త ఎక్కడైనా శవాన్ని మోయటానికి వెళ్ళకూడదుట. అయితే ఈ రోజుల్లో అపోహలు చాలా ఉన్నాయి, వాటన్నిటి కూడా తీసేసుకోవాలి. ఎందుకంటే ప్రతిదానికి భయపడి మూఢనమ్మకాల్ని ఎక్కువగా పాటించి ధర్మాన్ని మాత్రం వదిలేస్తూ ఉన్నారు చాలామంది. ఆ మధ్యన ఎవరో అడిగారు,
ఏమండి మా ఆవిడ కడుపుతో ఉంది, అందుకని ఆవిడ గృహప్రవేశానికి రాలేదండి, హోమాలు చూడకూడదుట కదా, అందుకని ఆవిడ రాలేదు. మా ఆవిడ పెళ్ళికి రాలేదండి, అక్కడ హోమాలు మంత్రాలు వినపడతాయి కాబట్టి ఆవిడ పెళ్ళికి రాకూడదని చెప్పేసి మా ఆవిడ పెళ్ళికి రాలేదు. మా ఆవిడ కడుపుతో ఉంది కదండి, మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ పోయాడు, నేను పలకరించడానికి వెళ్ళొచ్చా అని మరికొంతమంది. ఇలాంటి అపోహలు చాలామందికి కనిపిస్తూ ఉన్నాయి. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, గర్భిణీ స్త్రీ భర్త పలకరించడానికి వెళ్ళటానికి దోషమేమీ లేదు. ఆత్మీయులు కానీ స్నేహితులు కానీ ఎవరింట్లో అయినా ఏదైనా ఇలా మరణం సంభవించినప్పుడు పలకరించడానికి వెళ్ళటం మన కనీస బాధ్యత అవుతుంది. అందుకని ఆ అమ్మాయి వెళ్ళకూడదు. ఎందుకంటే అక్కడి పరిస్థితులు గమనించటం వలన ఆ అమ్మాయి మనసు మీద దాని ప్రభావం ఉండటం వలన గర్భస్థ శిశువుకి దాని మీద ప్రభావం ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ అమ్మాయి వెళ్ళకూడదు. కానీ గర్భిణీ స్త్రీ భర్త పలకరించడానికి వెళ్ళటం వలన దోషం ఏమీ లేదు. కాకపోతే ఏమిటంటే శవాన్ని మోయకూడదు అని మనకి శాస్త్రం చెప్తోంది. శవాన్ని ఎందుకు మోయకూడదు అంటే శవం శివస్వరూపంగా భగవత్స్వరూపంగా చెప్తారు. అందుకని మైలతో ఉన్నవాళ్ళు ఋతుక్రమంలో ఉన్నటువంటి వాళ్ళు శవాన్ని ముట్టుకోకూడదు, అందరూ నమస్కరించాలి, చిన్న పెద్ద అందరూ నమస్కరించాలి అంటారు. అందుకని చెప్పేసి ఇతనికి పురుడుతో సమానం కాబట్టి శవాన్ని మోయకూడదు. అతన్ని శవాన్ని మోయటం వలన చనిపోయినటువంటి వ్యక్తి వచ్చి తన బిడ్డకి ఏమో చేస్తాడు అనేటువంటిది అపోహ. అది చాలా తప్పు. ఇతను పురుడుతో ఉన్నాడు కాబట్టి దైవ సమానమైనటువంటి శవాన్ని మోయకూడదు, అది ముట్టుకోకూడదు కాబట్టి మోయకూడదు. అక్కడికి వెళ్ళటం అన్న దోషం ఏమీ లేదు. అందుకని పలకరించటానికి గర్భిణీ స్త్రీ భర్త ఎక్కడికైనా వెళ్ళొచ్చు, కానీ శవాన్ని మోయకూడదు. కానీ కొన్ని చోట్ల ఏమవుతుంది, తనే కర్తగా నించుని తల్లి కానీ తండ్రి కానీ అన్న కానీ వదిన కానీ గురువు కానీ ఇలాంటి వాళ్ళు వచ్చి తనే కర్తగా నించుని కర్మ చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది అనుకోండి, అప్పుడు దీనికంటే అది ధర్మం అవుతుంది కాబట్టి అప్పుడు దోషం లేదు, అప్పుడు చేయవచ్చు. అక్కడికి ధర్మ సూక్ష్మాలు అక్కడ మిగతా వాళ్ళు ఎవరైనా చేయవలసిన వాళ్ళకి అవకాశం ఉంటే బ్రాహ్మణులు అక్కడ ఉండేటువంటి పరిస్థితిని బట్టి వాళ్ళు మీకు చెప్తారు కాబట్టి ఆ విధంగా మీరు పాటించవచ్చు. మరికొన్ని సాంప్రదాయాలు చెప్పుకునే ముందు ఇంకో విషయం ఏమిటంటే, గర్భిణీ స్త్రీ భర్త ఆమెకి 6వ నెల వచ్చినప్పుడు నిండినప్పటి నుంచి దేవాలయాల్లో విగ్రహాన్ని తాకకూడదు. ఆ తర్వాత ఏదైనా శుభకార్యాలకి వీళ్ళిద్దరూ పీటల మీద కూర్చుని కానీ కంకణం కట్టుకుని చేసేటువంటి వ్రతాలు కానీ చేయకూడదు. ఏకాదశి వ్రతం చేస్తున్నారంటే కలశ స్థాపన అంటూ ఏమీ ఉండదు. అందుకని ఉపవసించడం పూజ చేయటం అతను చేయవచ్చు. ఆవిడ ఉపవసించకూడదు, కానీ మంత్రజపాలు పూజలు చేసుకోవచ్చు. అయితే అప్పుడు 6వ నెల నిండిన తర్వాత కూడా ఇతను ఉపవసించి నారాయణ నామాన్ని చేసుకోవడం అన్న దోషం ఏమీ లేదు. కానీ విష్ణుమూర్తి విగ్రహాన్ని పెట్టుకుని అభిషేకం చేయటమో కలశ స్థాపన చేసి చేయటమో లాంటివి మాత్రం చేయకూడదు. అంటే ఈ ఇద్దరు కంకణం కట్టుకునేవి కానీ కలశం పెట్టేటువంటివి కానీ చేయకూడదు. దేవాలయాల్లో విగ్రహాన్ని తాకేటువంటివి చేయకూడదు. అంతేకాకుండా దీక్షలు, నవరాత్రి దీక్షలు కానీ ఇలాంటివి, అయ్యప్ప దీక్షలు కానీ ఇలాంటివి దీక్షలు వస్తాయి. అంటే అలాంటి దీక్షలు కూడా అతను 6వ నెల నిండిన తర్వాత ప్రసవం అయ్యే వరకు అలాంటివి కూడా చేయకూడదు. అయితే భగవన్నామం చేసుకోవడానికి కానీ లేదా పారాయణలు చేసుకోవడానికి కానీ నిత్యం దీపారాధన చేసుకోవడానికి కానీ నిత్యం నైవేద్యం పెట్టుకోవడానికి కానీ నిత్యం సంధ్యావందనం చేసుకోవడానికి కానీ ఇదివరకే ఉన్నటువంటి ఉపదేశ మంత్రాన్ని నిత్యం జపించడానికి కానీ సహస్రనామ పారాయణం చేయటానికి కానీ ఇవేవి అడ్డురావు. అవన్నీ కూడా చేసుకోవచ్చు. కేవలం ప్రత్యేకంగా కలశం పెట్టి చేసేవి, కంకణం కట్టుకుని చేసేటువంటివి, పీటల మీద కూర్చొని చేసేటువంటి పెళ్ళిళ్ళు లాంటివి, ఉపనయనం లాంటివి, గృహప్రవేశాలు లాంటివి, గృహారంభాలు లాంటివి, అంటే ఇంట్లో పునాదులు తవ్వడం లాంటివి ఇలాంటివి చేయకూడదు. ఇంకోటి, ఇంట్లో గర్భిణీ స్త్రీ ఉన్నప్పుడు కూడా ఇంట్లో పునాదులు తవ్వి గృహారంభాన్ని చేయకూడదు అనేటువంటి నియమం కూడా ఉంది. అందుకని అలాంటి పనులు కూడా చేయకూడదు. ఇలాంటి నియమాన్ని పాటించి, అంటే ఇక్కడ మనకి ఏం కనిపిస్తోంది, ఎంతసేపు అతను ఆవిడ బాధ్యతను స్వీకరించాలి, ఆవిడ సంతోషంగా ఉండేలాగా చూడాలి. గర్భం దాల్చిన తర్వాత 6వ నెల వచ్చిన తర్వాత కనేటువంటి తల్లికే కాదు, కారణమైనటువంటి తండ్రికి కూడా పురుడుంది, కొంత బాధ్యత ఉంటుంది. కాబట్టి ఇలాంటి శుభకార్యాల్లో ఆ అమ్మాయి ప్రసవించే వరకు కూడా కార్యక్రమాల్లో పాలుపంచుకోకూడదు. ఇలాంటి జాగ్రత్తలు పాటించాలని, దీనివల్ల ఇలా పాటించడం వల్ల దోషం రాకుండా ఉంటుందని, గర్భస్థ శిశువుకి హాని కలగకుండా ఉంటుందని ఇలాంటి నియమాన్ని మనకి ధర్మశాస్త్రం చెప్తుంది.